రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం పొత్తూరు గ్రామ మానేరు నదీ తీరంలో ప్రతి సంవత్సరం చలికాలం సమయంలో రష్యా దేశం నుంచి పలాస్ గల్ అనే పక్షులు వలస వస్తుంటాయి। ఈ దృశ్యాలను తమ కెమెరాలో చిత్రీకరించేందుకు పక్షి ప్రేమికులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పక్షుల ఫోటోలను తీసి వెళ్తుంటారు। ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా వచ్చిన పక్షులను వీక్షించేందుకు వారు రాగా ఒక పక్షి గాయపడి ఉండడం ఎగరలేకపోవడం చూశాడు అబ్దుల్ రహీం అనే పక్షి ప్రేమికుడు। పక్షి తన రెక్క తెగి గాయపడి ఉండడం పక్షి ఇతర జంతువుల దాడికి గురవుతుందేమోనని ఆలోచించి వసీం వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు। అధికారులు స్థానికులైన ఇద్దరు వ్యక్తులను సహాయానికి పంపించగా అనంతరం పక్షి ప్రేమికుడే ఆ పక్షిని జాగ్రత్తగా కాపాడి ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు కరీంనగర్లోని డీర్ పార్కులో అప్పజెప్పారు। పర్యావరణం పక్షుల పట్ల రహీంకు ఉన్న ప్రేమపై పార్కు నిర్వాహకులు అతనిని అభినందించారు। ఇతర దేశాల నుంచి వలస వచ్చే పక్షుల రక్షణ మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ పక్షుల మరియు జంతువుల పాలిట ప్రేమగా ఉండాలని అబ్దుల్ రహీం కోరాడు। వలస పక్షి పొత్తూరు మానేరు రివర్లో కనబడింది। ఈరోజు పొద్దున హైదరాబాద్ నుండి మేము బర్డ్ వాచింగ్ కోసం పొత్తూరు వచ్చాము। అయితే ఈ పక్షి ఏమో రెక్కలు విరిగిపోయి నడుచుకుంటా కనబడింది। ఈ పక్షిని మేము ఫారెస్ట్ వాళ్ళకి కాల్ చేస్తే ఇద్దరిని పంపారు। ఇద్దరు ఫైండ్ అవుట్ చేసి దాన్ని పట్టుకున్నాము। దాన్ని పట్టుకొని దీన్ని ఏమో మన డీర్ పార్క్లో పోయి అప్పగిస్తున్నాము। దీన్ని అలానే వదిలేస్తే అదేమో కుక్కలు లేకపోతే గద్దలేమో తినేసి చంపేస్తాయి। ఇది అసలు ఎగరకుండా ఉంది, నడుస్తుంది కానీ అసలు కంప్లీట్లీ ఒక రెక్క మొత్తం ఇరిగిపోయింది, ఎగరలేకపోయింది। సో ఇప్పుడు మనం రెస్క్యూ చేసి ఇక్కడ మనం డీర్ పార్క్లో అప్పగించి వెళ్తున్నామండి। దీని పేరు పల్లాస్ గల్। ఇదేమో రష్యా నుండి వస్తుంది। ఇది వలస పక్షి। ఇది వలస పక్షి చలికాలంలో మనకు పొత్తూరు మానేరు రివర్లో వస్తుంది। సో దీని సంరక్షణ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వలస మైగ్రేటరీ బర్డ్ కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేమేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి దీన్ని రెస్క్యూ చేసి మేము